నా కళ్ళతో మీకు చూపిస్తాను ప్రపంచాన్ని. ఈరోజు మీరు తెలుసుకోబోతుంది రోమ్ మరియు రోమ్ సామ్రాజ్యం గురించి. రోమ్ నగరాన్ని క్రీస్తు పూర్వం 735లో రోములస్ చేత స్థాపించబడింది. పురాణాల ప్రకారం రోములస్ మరియు రేముస్ అనే కవల సోదరులు ఉండేవారని, తన తమ్ముడైన రేముస్ను చంపి రోములస్ రోమన్ సామ్రాజ్యాన్ని స్థాపించారని చెప్తారు. రోమన్ సామ్రాజ్యం విడిపోయిన తర్వాత రోమ్ 1870లో ఇటలీకి రాజధానిగా మారింది. రోమ్ యొక్క మొట్టమొదటి చక్రవర్తి అగస్తస్. ఈయన కాలంలోనే యేసుక్రీస్తు జన్మించారు. రోమన్ సామ్రాజ్యంలో అతి క్రూరుడు, అతి భయంకరమైన చక్రవర్తి నీరో. మెంటల్ మహారాజుగా పేరుగాంచారు. తన తల్లిని చంపి తను ఆత్మహత్య చేసుకున్నారు. రోమ్ యొక్క వింతలు విశేషాలు తెలుసుకునే ముందు నా అన్వేషణ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పూర్వం రోమన్లు తమ మూత్రంతో బట్టలు ఉతుక్కునేవారు మరియు పళ్ళు కూడా తోముకునేవారు. ఎందుకంటే మూత్రంలో అమోనియా ఉంటుంది కనుక. రోమన్ మహిళలు మేక కొవ్వు మరియు సముద్రపు కలప కలిపి జుట్టుకి రంగు వేసుకునేవారు. వీళ్ళు జంతువుల మెదడులను గుజ్జు చేసి టూత్ పేస్ట్గా వాడేవారు. భార్యాభర్తలు రోజు చివరలో నోటిపై ముద్దు పెట్టుకునేవారు. ఎందుకంటే వారి భర్తలు మందు తాగారో లేదో తెలుసుకోవడానికి. సంపన్నులు పెద్ద పెద్ద విందులను ఏర్పాటు చేసేవారు. ఎందుకంటే విందుకు వచ్చిన వారు పేకల దాకా మెక్కి ఒకరి మీద ఒకరు వాంతులు చేసుకునేవారు. ఆ విధంగా కడుపు క్లీన్ చేసుకునేవారు వాళ్ళు. రోమ్లోని మనుషులు లాగా పిల్లులకి ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి. ప్రతి పిల్లి రోమ్లో పుట్టాలని కోరుకుంటుంది. అందుకే ఏడుకొండల వెంకటేశ్వర స్వామిలాగా ఈ రోమ్ నగరాన్ని 7 కొండలపై నిర్మించారు. రోమ్లో 900 చర్చిలు, 280కి పైగా వాటర్ ఫౌంటైన్లు ఉన్నాయి. క్రీస్తు శకం 107-110 మధ్యలో రోమ్లో మొట్టమొదటి షాపింగ్ మాల్ను నిర్మించారు. ఇందులో కిరాణా వస్తువులు అమ్మేవారు. అప్పుడు ఆ కాలంలో రోమన్లు రోమ్లో 53,000 మైళ్ళ రహదారి నెట్వర్క్ను నిర్మించారు. రోమన్ సైన్యం చాలా బలమైనది. రోజుకి 60 కిలోమీటర్ల ప్రయాణం చేసి చుట్టుపక్కల భూములను స్వాధీనం చేసుకునేవారు. పూర్వం ఇటలీ, ఇంగ్లాండ్, స్కాట్లాండ్ రోమన్ సామ్రాజ్యంలోనే ఉండేవి. గ్రీక్ దేవతలు అయిన జూపిటర్, జ్యూస్లను రోమన్లు కూడా దేవతలుగా కొలిచేవారు. చంద్రుని క్యాలెండర్, అరబిక్ క్యాలెండర్ ఉపయోగిస్తున్న సమయంలో రోమన్ చక్రవర్తి జూలియస్ క్రీస్తు పూర్వం 46లో జూలియన్ క్యాలెండర్ని కనిపెట్టారు. రోమ్లో ఫేమస్ అయిన ఫౌంటైన్ ఉంది. దాని పేరు ట్రిఫీ ఫౌంటైన్. ఇక్కడ మన మనసులో ఒక కోరిక కోరుకొని ఒక నాణాన్ని అందులో వేస్తే ఆ కోరిక తీరుతుందని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. ఆ విధంగా రోజుకి 5,000 నాణాలు ఇందులో పడతాయి. అక్షరాల రోజుకి దీని ఆదాయం 4 లక్షల రూపాయలు. ఈ డబ్బును రోమ్లోని పేద ప్రజలకు పంచిపెడతారు. కొలీజియం ప్రపంచ వింతల్లో ఒక వింత. 7 వండర్స్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది ఇది. కొలీజియం వెస్పాసియన్ అనే చక్రవర్తి రోమ్ నడిబొడ్డున 72 ADలో నిర్మించారు. దీనిని 10,000 మంది బానిసలతో నిర్మించారు. కొలీజియం ప్రపంచంలోనే అతిపెద్ద యాంపీ థియేటర్, అంటే రౌండ్గా ఉన్న థియేటర్ అని అర్థం. ఇది 189 మీటర్ల పొడవు, 150 మీటర్ల వెడల్పు, 50 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఆ రోజుల్లోనే 50,000 నుంచి 60,000 మంది ప్రజలు ఒక్కసారిగా కూర్చొని గ్లాడియేటర్ యుద్ధాలను చూసేవారు. మనిషి వర్సెస్ జంతువు అనే యుద్ధాలు ఇక్కడ ఫేమస్ అయినవి. అవి రోజు నిర్వహించేవారు. ఇక్కడ జరిగిన సంఘటనలు చాలా క్రూరంగా ఉండేవి. ఒకసారి 103 రోజుల వ్యవధిలో 11,000 జంతువులను, 10,000 గ్లాడియేటర్స్ చంపబడ్డారు. ఇప్పటి వరకు అంచనా ప్రకారం 5 లక్షల గ్లాడియేటర్స్, 10 లక్షల జంతువులు చంపబడ్డాయి. గ్లాడియేటర్స్ ఈ యోధుల రక్తానికి చాలా శక్తులు ఉన్నాయని ప్రజలు విశ్వాసంగా నమ్మేవారు. గ్లాడియేటర్స్ మరణించిన వెంటనే అతని రక్తాన్ని మార్కెట్లో అమ్మేవారు. ఆ రక్తం అనేక వైద్యాలకు
ఉపయోగించేవారు. రోమ్లో క్రీస్తు శకం 523లో ఈ గ్లాడియేటర్ యుద్ధాలు ఆగిపోయాయి. ప్రధాన కారణం జంతువులు మనుష్యులు దొరక్కపోవటం, యుద్ధం నిర్వహించడానికి అయ్యే ఖర్చు ఎక్కువ అవ్వటం కూడా. ఇవండి రోమ్ యొక్క వింతలు విశేషాలు. వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి నా అన్వేషణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.